కోసం మీడియా వెయిట్ చేసి సార్ 2 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది. 2 నిమిషాలు టూ మినిట్స్ అండి మాట్లాడడానికి వాళ్ళకి చెప్తాను. ఒక్క నిమిషం అక్కడ చెప్తాను. We want justice. We want justice. We want justice. మా అమ్మాయి వర్షిని మార్నింగ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి చనిపోయిందని హాస్పిటల్లో దీనికి మా స్టాఫ్ తరఫు నుంచి మా తరఫు నుండి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం సార్. ఇది చాలా విచారకరమైన విషయం సార్. పిల్లల్ని మేము ఎంతో ప్రేమగా చూస్తాము. ఈ కాలేజీ యొక్క మెరిట్ పర్సంటేజ్ 80% సార్. ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. ఇది ఇలా జరగడం అనేది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. మేము ఇది కనుక నిజంగా ఎక్కడైనా అన్యాయం ఉంటే డిపార్ట్మెంట్ పరంగా క్రమశిక్షణా చర్యలు ఇమీడియట్గా మేము తీసుకుంటాం సార్. ఎవరైతే పిల్లలు చెప్తున్నారో ఆ మేడమ్స్ ఇద్దరు ఇప్పటి వరకు రాలేదు సార్. మేము హైయర్ అఫీషియల్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేశాము. రిపోర్ట్ తయారు చేస్తున్నాం సార్. ఆ మేడమ్స్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుని హైయర్ అథారిటీస్ పంపించి తగిన న్యాయము ఆ తల్లిదండ్రులకి మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను సార్. దీనికి మా ప్రగాఢ సంతాపాన్ని మళ్ళీ 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 తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ పిల్లలు రిపోర్ట్ రాస్తున్నారు. పిల్లల దగ్గర తీసుకుంటున్నాం. మేడం మీరు చెప్పారు, మీరు చెప్తున్నారు మేడం. నిన్న జరిగినప్పుడు మీరు ఉన్నారా మేడం? నాకు ఇష్యూ తెలిసి ఇంతవరకు రాదు సార్. మరి అమ్మాయి అయితే రాదు, ఇప్పుడు చనిపోయింది మేడం. తిట్టారనే విషయం మా వరకు రాలేదు సార్. మా వరకు రాలేదు. ఏవి తప్పున్నా మేము స్పేర్ చేయం సార్. మేము కంపల్సరీ న్యాయపరంగానే పోతాం సార్. మేడం గారు ఏదో ఫార్మాలిటీస్ కోసం తాత్కాలిక ఉపశమనం కోసం చెప్తే మాత్రం మేము అంగీకరించాం. ఇది ముమ్మాటికి ఇది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్లో వాళ్ళు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆ బాధితుల సంఘటన సంబంధించిన టీచర్లు మాత్రం అది ప్రత్యేక హత్యగానే మేము భావిస్తాం. మేడం మీరు ఆగండి, మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావద్దు. మీరు తింటానికి మేము రాలా సార్. సార్ మీరు మానవ పనులు మేము దర్శన వాతావరణం పెంచుకోవట్లేదు అన్న. ఒక్క నిమిషం వినండి, మా బాధ వినండి సార్. ఇది ప్రైవేట్ ప్రభుత్వ కాలేజీ, అందరూ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. 100% పేద వర్గాలే ఉంటారు. అంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకునే అమాయకులు ఎక్కడ ఉంటారు? ఇక్కడ కేవలం ఏదైతే చనిపోయిన వర్షం ఉందో వాళ్ళ నాన్నగారు ఆ టీచర్ గారి ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తా ఉంటాడు. కార్పెంటర్ ఆగిపోయిందని ఆయన వాళ్ళ నాన్నగారి మీద కక్ష సాధింపు చర్య కోసం మాత్రమే ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. ఒకవేళ లేటుగా వచ్చా 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే పైన ప్రిన్సిపాల్ గారు గొప్ప చెప్పాల్సి ఉంటుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్బంధించి ఒక సాయంత్రం దాకా కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమన్నది? ఆల్రెడీ ఆ అమ్మాయి స్పష్టంగా మన సృష్టికార్యమైనటువంటి ఒక పీరియడ్స్ లో ఉన్నాను సార్, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఉద్యోగ పరిస్థితిలో ఉన్నాను చెప్పినా కూడా కనీసం మానవ ధర్మాన్ని ఉపయోగించకుండా, ఒక ఆడ ధర్మాన్ని ఉపయోగించకుండా ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా అవమానించడమే కాకుండా మనం ఆ మాట చెప్పకూడదు. కానీ నీకు పీరియడ్స్ ఉంటే నువ్వు చూపించాలి కదా అనే ఒక ప్రశ్న కూడా మేడం గారు. అసలు ఆ మనిషి అయినా ఒక తోటి ఆడ మనిషి ఒక మానవీయ మాతృ దృక్పథంతో చూడాల్సిన మనిషి ఆ పిల్లలంతా అవమానపరిచినందుకే ఆమె చనిపోయింది. అది చనిపోవడం కారణం ఆరోగ్యరీత్యా కాదు, 100% ఇది వీళ్ళ అద్దెగానే నేను భావిస్తా ఉన్నాం. దీనికి మొత్తానికి ప్రిన్సిపాల్ గారితో సహా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ టీచర్లు అండగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో వాళ్ళిద్దరిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ సుమారు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో ఇదే అంతా నడుస్తూ ఉంది. పిల్లల మీద నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు. పిల్లలు నిరంతరం వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. ఆ వేధింపుని తెలుసుకోకపోవడం ఏం తప్పు? బ్లాక్మెయిల్ చేయడం తప్పు. మీరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఉన్నారు, ఏమన్నా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ తప్పు. ఇంత జరుగుతున్నా కానీ ప్రిన్సిపాల్ మేడం గారు చూడకపోవడం ఏం తప్పు? అదే ప్రైవేట్ కాలేజీల్లో నిరంతరం వాచ్ చేస్తూ ఉంటారు, నిరంతరం పిల్లల యొక్క భవిష్యత్తు చూస్తూ ఉంటారు, వాళ్ళ చదువును చూస్తారు. ఆ బాధ్యత ప్రభుత్వ కాలేజీలు ఎందుకు చూడట్లేదు? ఇంతవరకు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు.
ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ చూడాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి. ఇంతవరకు మంత్రి లేదు. ఇక్కడ డిఐఓ రాలేదు, డిఓ రాలేదు. ఇంతవరకు అసలు ఇది ఏం నడుస్తుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. 100% మేడం గారు నేను మీడియాతో మాట్లాడాను సార్. ఇప్పుడు చెప్పాను కదా, చాలా మంది లేటుగా వస్తారంట, చాలా మంది లేటుగా వస్తారంట. ఎస్పెషల్ గా వాంటెడ్ గా వీళ్ళని ఎండలో నిలబెట్టడం ఎంతవరకు? సార్ చెప్పాను కదా, ఇప్పుడు చెప్పేస్తాను కదా. మేడం ఆల్రెడీ తీసుకోమని చెప్పారు. మీరు ఇది కరెక్ట్ కాదు. వివరణ ఇవ్వాలి మేడం. మీడియాతో మాట్లాడండి. తీసుకోమని చెప్పారు. అలా లోపల వందా లోపల 2 minutes మాట్లాడండి, అయిపోద్ది. అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వండి మేడం. మిమ్మల్ని ఏమంటలేం కదా మేడం. ఆయనే మాట్లాడమని చెప్పారు, మీరు మాట్లాడండి మేడం. రెండే క్వశ్చన్లు చెప్పారా? మీరు మాట్లాడదామని చెప్పారంటారు. ఇప్పుడు అది మాట్లాడింది మీడియాతో అది రికార్డ్ చేసుకోలేదు. మీరేదో మాట్లాడాలి. 2 క్వశ్చన్లు అడుగుతాం, 2 క్వశ్చన్లు మాట్లాడండి. మేడం 2 క్వశ్చన్లు మేడం. ప్రధానంగా చాలా మంది లేట్ వస్తారంట. వాంటెడ్ గా వీళ్ళని ఎండలో నిలబెట్టడం ఏంటి కారణం? సార్ పిల్లల్ని నేను రిపోర్ట్ అడిగాను సార్, వాళ్ళు తయారు చేస్తున్నారు, మాకు ఇస్తారు. ఆ 2 లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీకి ఈరోజు రాలేదు. వాళ్ళని పిలిపిస్తున్నామో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎటువంటి అన్యాయం ఉన్నా మేము డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం సార్. ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్కి మేము ఇన్ఫామ్ చేశాము. వాళ్ళ నుండి మాకు డైరెక్షన్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా రిపోర్టు మాకు సబ్మిట్ చేయమన్నారో తయారవుతుంది సార్. అది వచ్చిన తర్వాత మేము ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం సార్. అది కూడా అంటున్నారు సార్. నేను ఇప్పుడు నాకు నేను వెళ్ళే వరకు పిల్లలు ఎవరు నా దగ్గరికి వచ్చి చెప్పలేదు సార్. ఇంత జరగదు సార్. లేకపోతే నాకు సిసి ఫుటేజ్ దగ్గర జరగలేదు సార్ ఈ విషయం. మేము అంతా తీసి చూస్తున్నాము. ఒకటి ఏమి అనిపిస్తుంది అంటే, ఒక ఆడబిడ్డ అయ్యి ఒక ఆడబిడ్డను పీరియడ్స్ ఆ విషయం చాలా అవమానకరం. అది తప్పే సార్. అది అని ఉంటే గనక, అది అని ఉంటే మేము హైయర్ అఫీషియల్స్ కి మేము రిపోర్ట్ ఇస్తాం సార్, కంపల్సరీ ఇస్తాం. తప్పు సార్. లేదు, అలా ఏం లేదు సార్. ఈ కాలేజీ బాగా ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. 80% లాస్ట్ ఇయర్ రిజల్ట్ సార్. అట్లా లేనిపోని మాటలు ఏమి మీరు అనకండి దయచేసి. లేదు సార్, లేదు. ఇది తప్పు జరిగుంటే మేము డిపార్ట్మెంటల్ తరంగా కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం. ఇందులో మీకు సంశయం ఏమీ లేదు. రాలేదు, ఆబ్సెంట్. మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తున్నాం సార్. 2 కాలేజీకి రాలేదు. అవును సార్, ఇప్పుడే చెప్తున్నారు సార్. వాళ్ళు ఇంగ్లీష్ కాదు సార్. ఒక ఆవిడ శ్రీలక్ష్మి అనే వచ్చి నాకేం చెప్పకుండానే వెళ్ళిపోయారు. రిజిస్టర్ లో సైన్ లేదు. నాకు తెలియదు సార్. నా రిజిస్టర్ లో సైన్ లేదు. సైన్ లో సార్ ప్లీజ్ ఇంకా ప్లీజ్ నాకు నిన్న పిల్లలు వచ్చి చెప్పలేదు సార్. నాకు బిడ్డలు ఉన్నారు సార్. నాకు బిడ్డలు ఉన్నారు. నేను ఎంత డెడికేటెడ్ గా పని చేస్తాను అనేది మీరు పిల్లల్ని అడగండి. నీ ఎవరిని అడగదు, పిల్లల్ని సార్. మీరు పిల్లల్ని అడగండి, నా గురించి పిల్లల్ని అడగండి దయచేసి. ఎవరి గురించి? నేను కంపల్సరీ సార్, నేను రిపోర్ట్ తీసుకుంటున్నాను. కంపల్సరీ అన్యాయం జరిగితే నేను 80% స్పేర్ చెయ్యను. మీకు 100 సార్లు చెప్తున్నాను. అలాంటి మాటలు యూజ్ చేస్తుంటే పిల్లలు ఇప్పుడు రాస్తున్నారు. ఇస్తే గనక మేము హైయర్ అఫీషియల్స్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ప్లీజ్ తప్పు సార్. అలా మాట్లాడకూడదు. నేను అన్ని ఎంక్వైరీ చేస్తాను. ప్లీజ్ స్టాప్ సార్. ప్లీజ్ ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి మేడం.